ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ముందు ఎలా ఉన్నా గానీ, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి గూడా పిల్లల కోసం ప్లాన్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. అంటే ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏమైనా విశేషం ఉందా? 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 అని అడుగుతూ ఉంటారు మ్యారీడ్ అవును. కపుల్‌ని. హ్మ్. ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇదే పెద్ద అడ్డంకిగా నిలుస్తుందా? అసలు పీసీఓఎస్ ఉంటే పిల్లలే పుట్టరా? ఈ విషయం మీద క్లారిటీ యాహ్! కావాలి. పీసీఓఎస్ ఉంటే పిల్లలే పుట్టరా అనేది మాత్రం ఇట్స్ ప్యూర్‌లీ మిత్ అండి. అది అపోహ మాత్రమే. హ్మ్. అండ్ ఇప్పుడు పీసీఓడీ అనేది చాలా కామన్. అదే హ్మ్. పెద్ద మేజర్ డిసీజ్ లాగా కానీ, అదేదో డిజార్డర్ లాగా కూడా మనం తీసుకోలేము. ఓకే. 10 మెంబర్స్‌కి చెక్ చేస్తే ఆల్మోస్ట్ 6-7 ఇండివిడ్యుయల్స్‌కి ఉంటుంది పీసీఓఎస్. ఉంటుంది. యెస్. ఇట్స్ నథింగ్ బట్ ఓన్లీ హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. ఓకే. హ్మ్. కాకపోతే ఏంటంటే అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది మనం హార్మోన్స్ చెక్ చేస్తాం. హ్మ్. చెక్ చేసి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 50% వాళ్ళు స్పాంటేనియస్‌గా కన్సీవ్ అవుతారు. హ్మ్. అసలు వాళ్ళకి పీసీఓడీ ఉంది అని కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడు అంటే మనకు హార్మోన్స్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు. ఓకే. సో, పీసీఓడీ ఈస్ నథింగ్ బట్ అంటే నీటి బుడగలాగా మనకు హ్మ్. సగ్గుబియ్యం ఎలా ఉంటాయి అలా చిన్న చిన్న వాటర్ బబుల్స్ 2 ఓవరీస్‌లో ఉంటాయి. హ్మ్. సో, అవి ఉన్నంత మాత్రాన అసలు పిల్లలే పుట్టరు. 100% ఐవీఎఫ్‌కే వెళ్ళాలి అనేది హ్మ్. కూడా ఏం లేదు. ఓకే. 50% వాళ్ళకు హార్మోన్స్ కంట్రోల్‌గా ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గానే ఉంటాయి.